కేదార్నాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు. కాగా నడక మార్గంలో దాదాపు 19 కిలోమీటర్ల దూరాన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీంతో భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే కేదార్నాథ్ ఆలయం భారత్లో ఉన్నటువంటి ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఇదొకటి. ఏప్రిల్ 23న కేదార్నాథ్ ఆలయం తిరిగి తెరుచుకుంది. దీంతో 6 నెలల విరామం తర్వాత భక్తులు జ్యోతిర్లింగ దర్శనం చేసుకునే అవకాశం భక్తులకు దొరికింది. ఉత్తరాఖండ్లో కొనసాగుతున్న చార్ధామ్ యాత్రకు భక్తులు పోటెత్తుతున్నారు. ముఖ్యంగా బాబా కేదార్నాథ్ సందర్శనకు భక్తులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో కేదార్నాథ్ ధామ్కు వెళ్లే 19 కిలోమీటర్ల దూరాన పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీనికి సంబంధించి వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తీర్థయాత్ర నిర్వహణ, భక్తుల భద్రతపై అనేక అనుమానాలొస్తున్నాయి. కాగా నడక మార్గంలో భీమ్చలి, లించోలి, జంగల్ చట్టి వంటి కీలక ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దారి అత్యంత ఇరుక్కావడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నడక మార్గంలో పెద్ద ఎత్తున రద్దీ ఏర్పడడంతో భక్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముందుకు సాగేందుకు మార్గం సుగమయ్యేంత వరకు వేచి చూస్తున్నారు. దీంతో భక్తులు నియంత్రించేందుకు అధికార యంత్రాంగం సరైన చర్యలు తీసుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. అంతేకాదు, కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాల్లో ఎలాంటి బారికేడ్లు లేకపోవడం భక్తులకు ఆగ్రహం కలిగిస్తోంది. అలాగే లోతైన లోయలు ఆనుకుని ఉన్న మార్గాల్లో ఎలాంటి భద్రతాపరమైన ఏర్పాట్లు అధికార యంత్రాంగం చేయలేదు. ప్రధానంగా భక్తులకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కొరత ఎక్కువగా కనిపిస్తుంది. అసలే ఇరుకైన పర్వత ప్రాంతాలు, వాటికి తోడు విపరీతమైన యాత్రికుల రద్దీ, వీటితో పాటు కిలోమీటర్ల కొద్దీ నిలిచిపోయిన వాహనాలు. ఈ మొత్తం ఎపిసోడ్ చార్ధామ్ యాత్రికులకు నరకం కనిపిస్తోంది. వాహనాలు వెళ్లే మార్గం కనిపించకపోవడంతో గంటల కొద్దీ కార్లలో చార్ధామ్ యాత్రికులు కాలం గడుపుతున్నారు. ఇదిలా ఉంటే తాగునీరు, టాయిలెట్ సౌకర్యం వంటి వాటికి కూడా సదరు యాత్రికులు నోచుకోలేదు. దీంతో చార్ధామ్ యాత్రలో ఉన్న పిల్లలు, పెద్దవారు, మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఎప్పుడెప్పుడు ట్రాఫిక్ జామ్ క్లియర్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కేదార్నాథ్ ఆలయం భారత్లో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఇదొకటి. ఏప్రిల్ 23న కేదార్నాథ్ ఆలయం తిరిగి తెరుచుకుంది. అర్చకులు శాస్త్రోక్తంగా చర్చించి, గ్రహగతులు లెక్కించి ఈ శుభముహూర్తం ఖరారు చేశారు. దీంతో 6 నెలల విరామం తర్వాత భక్తులకు జ్యోతిర్లింగ దర్శనం చేసుకునే అవకాశం దొరికింది. కాగా శీతాకాలం మంచు కారణంగా ఆలయాన్ని ఇటీవలే మూసేసిన విషయం తెలిసిందే. కాగా కేదార్నాథ్ ఆలయానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ఈ జ్యోతిర్లింగం సముద్ర మట్టానికి 3584 మీటర్ల ఎత్తులో ఉంటుంది. కేదార్నాథ్ ఆలయ ప్రస్తావన స్కాంద పురాణంలో ఉందని పండితులు చెబుతారు. వాస్తవానికి ఈ ఆలయం 3 పర్వతాల మధ్యనుంటుంది. కాగా ఆలయం చుట్టూ మందాకి నది ప్రవహిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే కేదార్నాథ్ ఆలయాన్ని ఆదిశంకరుల వారు నిర్మించారని పెద్దలు చెబుతారు. ఇక్కడి శివలింగం రాయి రూపంలో కనిపించడం ఒక విశేషం. కాగా కేదార్నాథుడిని సందర్శించుకునేందుకు ప్రతి ఏడాది దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అలాగే విదేశీ పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. ఇదిలా ఉంటే ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వాడకాన్ని ఆలయ కమిటీ పూర్తిగా నిషేధించింది. ఆలయ పవిత్రత కాపాడడంలో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా ఆలయ కమిటీ వెల్లడించింది. భక్తుల దర్శనానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా మొబైల్ ఫోన్లపై నిషేధం విధించినట్టుగా ఆలయ కమిటీ పేర్కొంది. మొత్తానికి కేదార్నాథుడి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు.